ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలులో పర్యటించనున్నారు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత నన్నూరు పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో మోదీ ప్రారంభించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి బస్వరాజ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న కర్నూలు వస్తూ ఉన్నారు. కర్నూలు వస్తున్న నేపథ్యంలో నన్నూరు విలేజ్ పరిధిలో భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు ప్రాంగణం వద్ద ఉన్నాము. ఏదైతే మనం చూస్తున్న ఈ భారీ టెంట్ ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 16వ తేదీ ప్రధానంగా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ భారీగా తగ్గించిన నేపథ్యంలో ఆ జీఎస్టీ కారణంగా అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు కలుగుతున్న మేలు గురించి ప్రధానమంత్రి ప్రసంగించనున్నట్లు తెలుస్తుంది. ముందుగా ప్రధానమంత్రి 16వ తేదీ వస్తున్న క్రమంలో శ్రీశైల దేవస్థానాన్ని దర్శించుకొని అనంతరం ఇక్కడ జరిగే ఈ సభకు హాజరవుతున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా వర్చువల్ విధానంలో ఏదైతే ఓర్వకల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసిన నేపథ్యంలో అక్కడ ఈ డ్రోన్ భారీ ఇండస్ట్రీ వస్తున్న నేపథ్యంలో దాన్ని వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి గారు ప్రారంభించనున్నారు. అదేవిధంగా గ్రీన్కో ఏదైతే జైరా స్టీల్ ఫ్యాక్టరీలను కూడా వర్చువల్ విధానంలో ప్రారంభం చేయవచ్చు అని చెప్తా ఉన్న పరిస్థితి. మరి అదేవిధంగా ఇక్కడ ఈ మైదానాన్ని చదును చేయడానికి భారీగా సుమారు 3 లక్షల మంది వస్తున్న నేపథ్యంలో ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు భారీ జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో మైదానాన్ని చాలా విశాలంగా నన్నూరు విలేజ్ పరిధిలో సుమారు 400 ఎకరాల పైగా పార్కింగ్ వేరు చోట, అదేవిధంగా జనాలు ఉండడానికి మరో చోట ఈ మైదానం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఇటాచీలు, జేసీబీలు, అదేవిధంగా రోడ్ రోలర్స్, ట్రాక్టర్స్, టిప్పర్స్ భారీ వాహనాలతో పనులైతే చకచక సాగిస్తూ ఉన్న పరిస్థితి. మరో 4 రోజులు మిగిలిన నేపథ్యంలో అంటే ఈలోగా పనులన్నీ పూర్తి చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రధానమంత్రి రాయలసీమలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ మీటింగుకు ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పవచ్చు. మనము ప్రధానంగా రాయలసీమకు ఏదైతే మోడీ వరాలు ఇస్తారో, అదేవిధంగా రాయలసీమ అంటేనే కరువు కాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు బీజేపీ ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన పరిస్థితి మనం చూసామో, ఆ రకంగా ఆ బీజేపీ ప్రకటించిన డిక్లరేషన్, రాయలసీమ డిక్లరేషన్ సాకారం కావడానికి నాయకులు కూడా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే పరిస్థితి. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పార్కు, ఇతరత్ర కూడా అంటే ఉపాధి కల్పించే దిశగా ప్రధానమంత్రికి కొంత విజ్ఞాపన చేసే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లేదా ఒక పద్ధతి ప్రకారము ఈ భారీ సభను సక్సెస్ చేసే దిశగా జిల్లా యంత్రాంగం 4 రోజుల నుంచి చాలా కృషి చేస్తూ ఉన్నారు. మరి 16వ తేదీ మీటింగుకు సుమారు 3 లక్షల పైగా వస్తూ ఉన్నారు. వాళ్ళకి వసతులు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, నీటి వసతి కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఇటీవల తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ బాబీతో బస్వరాజ్, BRK న్యూస్, కర్నూలు.